తుంగభద్ర డ్యాం గేట్ కొట్టుకుపోవడానికి నాటి పాలకుల నిర్లక్ష్యమే అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. అందుకే రైతులు నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందన్నారు. కొట్టుకుపోయిన 19వ గేట్ దగ్గర 5 గేట్లకు ఏకకాలంలో పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నామన్నారు. నిపుణులు సూచించిన మార్గాలను కర్ణాటక, ఏపీ ప్రభుత్వాలు పాటించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు మంత్రి పయ్యవుల కేశవ్. తుంగభద్ర డ్యాంను మంత్రులు నిమ్మల, పయ్యవుల పరిశీలించారు. నీటి ప్రవాహం ఉండగానే గేటు దించాలా, నీటి ప్రవాహం ఆగిన తర్వాత దించాలా, ఇట్లా రకరకాలమైనటువంటి టెక్నికల్ సమస్యలు ఉన్నాయి. దాని మీద నిపుణులు కూర్చొని నిర్ణయం తీసుకుంటారు. అప్రాపరేట్ ఏది అనేటువంటిది మనం పొలిటికల్గా దాంట్లో ఎవరం కూడా జోక్యం చేసుకోవడం లేదు. వాళ్ళ నమ్మకాన్ని, వాళ్ళ ధైర్యాన్ని, సిడబ్ల్యూసి గైడెన్స్ని బట్టి ఏ స్థాయిలో గేటు దించాలి అనేటువంటిది, అంటే నీళ్లు వరద కొనసాగుతూ ఉండగానే ఆపే ప్రయత్నం చేయడమా, పూర్తి పోయిన తర్వాత చేయడం, ఇట్లాంటి అనేక నిర్ణయాలు ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా భగవంతుడు మనకు సహకరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇటు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కానీ, కర్ణాటకలో ఉన్నటువంటి సిద్ధరామయ్య గారు కానీ ఇద్దరు కూడా కమిటెడ్గా ఉన్నారు. ఈ నిపుణులు ఏం చెప్తే దానికి సహకరించడానికి రెండు ప్రభుత్వాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. మేము హోప్ఫుల్గా ఉన్నాం. సాధ్యమైనంత తొందరలోనే దీనికి నీటిని నిలపడానికి గేట్లని అమర్చగలమనేటువంటి నమ్మకం వాళ్ళతో కూర్చున్న తర్వాత ఇవాళ 1 గంట రివ్యూ చేసుకున్న తర్వాత కలిగింది. ఫ్లో ఉన్నప్పుడు, ఆ ఫ్లడ్ వాటర్ ఉన్నప్పుడు ఆ గేట్స్ ని మనం స్టాప్ లాక్ గేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏర్పాటు చేయడం కొంచెం క్లిష్టతరమైనటువంటి పని. అందుకనే జనరల్ గా ఇప్పుడు ఏదైతే ఇది దగ్గర 1633 ఏదైతే స్క్వేర్ ఫీట్ కి ఫుల్ రిజర్వాయర్ కెపాసిటీ ఏదైతే ఉందో దాన్ని 1613కి అంటే టోటల్ గా తగ్గిపోయిన తర్వాత ఈ గేట్స్ ని అమర్చాలంటే ఈజీగా వర్క్ కొంత ముందుకు వెళ్తుంది. కానీ దానివల్ల 105 టీఎంసీల నుంచి 40 టీఎంసీలకి రిజర్వాయర్ కెపాసిటీ పడిపోతుంది. ఫ్యూచర్లో ఫోర్కాస్ట్లో మనకి ఫ్లడ్ వాటర్ రాకపోతే కింద రబీ మాట దేవుడు ఎరుగు, ఖరీఫ్ కూడా నీరు ఉందనేటువంటి పరిస్థితి, త్రాగునీరు కూడా ఇబ్బంది అవుతుంది. ఆ ఉద్దేశంతో కరుణానాయుడు గారు, ఇంజనీరింగ్ వీళ్ళందరూ కూడా మళ్ళీ సిడబ్ల్యూసీని ఒప్పించి వాళ్ళకు కూడా డైరెక్షన్ పంపించి ఏదైతే 1613 అడుగుల వరకు నీటిని వృధాగా పోనివ్వకుండా అట్లీస్ట్ రేపు మార్నింగ్ అంటే 1625 అడుగుల నీరు ఉండగా ఈ యొక్క గేట్స్ ని ఆపరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఫలించాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటూ ఉన్నాం. ఎందుకంటే అట్లా 1625లో అట్లీస్ట్ ఆ వర్క్ ని మనం కనుక ఏదైనా కంప్లీట్ చేయగలిగితే దగ్గర ఇంకొక 30-40 టీఎంసీలు ఎక్సెస్ ని మనం రిజర్వ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది.